ది 70 సోల్ వారా సియోనిలో నా రోజులు ఈ ఎపిసోడ్కు స్వాగతం. జీవితంలోని అత్యంత అందమైన మరియు లోతైన కథలు తరచుగా మన స్వంత అనుభవాల ధూళి పొరల కింద దాగి ఉంటాయి. ఈ రోజు రచయిత రాజేష్ చంద్రాని మదన్లాల్ జైన్ మనల్ని తన గత జ్ఞాపకాలలోకి తీసుకువెళుతున్నారు. ఇది 48 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకం. జబల్పూర్ ఇంజనీరింగ్ కాలేజీ రోజులను గుర్తుకు తెస్తుంది. కానీ నిజానికి ఇది తండ్రి నిశ్శబ్ద ప్రేమ, కొడుకు పట్ల గర్వం మరియు వీడ్కోలు మళ్లీ కలవడం అనే ఆశలు కలిసి కొట్టుకునే ఆ వింత క్షణం యొక్క కథ. రాజేష్ జీ జ్ఞాపకం, వింత క్షణాలు విందాం. ఈ జ్ఞాపకాలు 40 ఏళ్ల క్రితం నాటివి. నేను జబల్పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాను. ఆ రోజుల్లో నేను జబల్పూర్ మరియు వారా సియోనీల మధ్య తరచుగా ప్రయాణించేవాడిని. బాలాఘాట్ నుండి ఉదయం 5:30 గంటలకు ఒక మంచి ప్రభుత్వ బస్సు వారా సియోనీకి వచ్చేది. నేను జబల్పూర్కు వెళ్లవలసిన రోజుల్లో చాలా త్వరగా నిద్రలేవాల్సి వచ్చేది. మా తాతయ్య, నాన్నగారు, అమ్మ ప్రతిరోజూ ఎలాగూ త్వరగా లేచేవారు. నేను ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా తాతయ్య మరియు అమ్మ వీడ్కోలు చెప్పడానికి కన్నీళ్లతో తలుపు వద్దకు వచ్చేవారు. కానీ నాన్నగారు బస్టాండ్ వరకు నాతో నడిచేవారు. సాధారణంగా మేము నడిచే వెళ్లేవాళ్లం. అది ఆయనకు ఉదయపు నడకలా కూడా ఉపయోగపడేది. మేము నడుస్తున్నప్పుడు స్వీపర్లు వీధులను ఊడుస్తూ ఉండేవారు. వారా సియోని అప్పుడప్పుడే మేల్కొనడం ప్రారంభించేది. సాధారణం కంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉండటం వల్ల పక్షుల కిలకిలరావాలు, ముఖ్యంగా కాకుల అరుపులు చాలా స్పష్టంగా వినిపించేవి. ఇప్పుడు మునుపటిలా పక్షులు అంతగా మిగిలి లేవు. మేము ముందుగా బస్టాండ్కు చేరుకునేవాళ్లం. అక్కడ నాన్నగారి కళ్ళు ఇతర ప్రయాణీకుల కోసం వెతికేవి. ఆయనకు తెలిసిన వృద్ధులెవరైనా కనిపిస్తే నన్ను వారికి పరిచయం చేస్తూ, ఇతను నా కొడుకు, జబల్పూర్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు అని చెప్పేవారు. అలాంటి పరిచయం తర్వాత నన్ను ఒక పెద్దాయన సంరక్షణలో ఉంచినందుకు మరియు ప్రయాణంలో నాకు ఎటువంటి ఇబ్బందులు కలగవని ఆయన హాయిగా భావించేవారు. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని గమనించేవాడిని. ఆయన ఇంజనీరింగ్ అనే పదాన్ని ఎంతో గర్వంతో మరియు లోతైన భావంతో పలికేవారు. తర్వాత బస్సు కోసం నిరీక్షణ. ఆ నిశ్శబ్దంలో ఆయన కిలోమీటరు దూరం నుండి వస్తున్న బస్సు శబ్దాన్ని గుర్తించి నన్ను లగేజీతో సిద్ధంగా ఉండమని చెప్పేవారు. బస్సు ఆగగానే వెనుక సీట్లు చాలా కుదుపులుగా ఉంటాయి కాబట్టి నాకోసం ముందు సీటు బుక్ చేయడానికి ఆయన త్వరగా లోపలికి వెళ్లేవారు. నేను బ్యాగులతో సెటిల్ అయిన వెంటనే ఆయన కిందకు దిగి కిటికీ దగ్గర నిలబడేవారు. ఆయన నన్ను పంపించడానికి అక్కడికి వచ్చారు. కానీ బస్సు కదలబోతున్నప్పుడు ఆయన గుండె కరగడాన్ని నేను గమనించేవాడిని. అది ఒక వింత క్షణం. ఆయన నన్ను జబల్పూర్కు పంపాలి, కానీ నన్ను పంపడం ఆయనను బాధించేది. బస్సు కదులుతుంటే ఆయన అడుగులు ఇంటివైపు తిరిగి వెళ్లేవి. నేను ఆయనను బహిరంగంగా ఏడవడం అరుదుగా చూశాను. ప్రతి సందర్భంలోనూ ఆయన లోలోపల నిశ్శబ్దంగా ఏడ్చేవారని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మన జీవితాలన్నీ ఇలాంటి వింత క్షణాలతో నిండి ఉంటాయి. మీరు ఇప్పుడే రాజేష్ జీ జ్ఞాపకం, వింత క్షణాలు విన్నారు. తండ్రి నిశ్శబ్ద ప్రేమ, బస్సు కిటికీ దగ్గర నిలబడటం మరియు గర్వంగా ఇంజనీరింగ్ అని చెప్పడం. ఇవన్నీ మన తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలను గుర్తు చేస్తాయి. జీవితం నిజంగా వింతైన మరియు తీపి, చేదు క్షణాల అందమైన కళ. ఈ కథ మీ హృదయాన్ని తాకిందని మేము ఆశిస్తున్నాము. ఏట్రియస్ అంబిషన్స్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మరిన్ని అన్టోల్డ్ కథల కోసం వేచి ఉండండి. సాదర ప్రణామం.